టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇబ్బందులు పడ్డాడు. గిరిజన వర్గాలపై చేసిన వ్యాఖ్యలకు నటుడు విజయ్ దేవరకొండపై ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు కూడా నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని 500 సంవత్సరాల క్రితం జరిగిన గిరిజన యుద్ధాలతో పోల్చారని ఆరోపించారు కూడా. ఫిర్యాదు ఆధారంగా జూన్ 17న నటుడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఇప్పుడు కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇంకా సూర్య చిత్రం రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన విజయ్ దేవరకొండ గిరిజన వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా మరియు వారిని అవమానించేలా ప్రకటనలు చేశారని గిరిజన సంఘాలు మరియు కమిటీ అందరూ కూడా అశోక్ కుమార్ నాయక్లో దాఖలు కేసు కూడా నటుడు విజయ్ దేవరకొండపై పెట్టారు. ఈ సంఘటన తర్వాత మే 3న నటుడు తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకున్నారు: ఏ సమాజాన్ని ముఖ్యంగా బాధపెట్టే ఉద్దేశం లేదు. నా ప్రకటన తప్పుగా అర్థం చేసుకున్నా లేదా బాధించబడి ఉంటే నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను అని రాసుకున్నాడు. మరియు శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే నా ఏకైక ఉద్దేశం. నేను ఐక్యతను పెంచాలనుకుంటున్నాను మరియు ఎప్పుడు కూడా విభజించకూడదనుకుంటున్నాను. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని ప్రస్తుతం కేసు దర్యాప్తు కూడా ఇప్పుడు చర్చ కూడా జరుగుతున్నాయి.